నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 15, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి. దశమి తిథి ఆగస్టు 15 గురువారం ఉదయం 6:04 వరకు ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. అంటే మనకు సూర్యోదయంతో ఉండడం వల్ల దశమి తిథి అంటాం కానండి, ఈరోజు పూర్తిగా ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు బుధవారం ఒంటిపూట చేసి ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఆగస్టు 15 గురువారం ఉదయం 9:54 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. గురువారం మధ్యాహ్నం 12:53 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వైద్యుతి మధ్యాహ్నం 2:58 వరకు. తదుపరి విష్కుంభ. కరణం గర ఉదయం 10:28 వరకు. తదుపరి వణిజ రాత్రి 10:11 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:04 నుండి రాత్రి 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి ఉదయం 10:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి మధ్యాహ్నం 3:57 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి ఉదయం 10:46 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న: శ్రీ బ్రహ్మాండ పురాణంలోని అమ్మవారు రాక్షసుల నుండి దేవతలను రక్షించడానికి ఎవరితో యుద్ధం చేశారు? దీనికి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇదే విధంగా ప్రశ్నలు మీరు అడగాలంటే అశ్విని రాపేట్ అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా తెలుగులో ప్రశ్న జవాబు 2 అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం: శ్రీశైల క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల పేర్లు ఏమిటి? మల్లికార్జునుడు, బ్రహ్మరాంబ అండి. చాలా అంటే చాలా ఎక్కువ మంది దీనికి సమాధానం చెప్పారు. ఎక్కువ మంది కామెంట్ చేశారు ఆన్సర్ని కరెక్ట్గా. మరి ఇదే విధంగా ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు కూడా అడగండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు: ఈరోజు మన భారతదేశము 78వ స్వాతంత్ర దినోత్సవం అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం పురాణాల గురించి ప్రశ్న అడిగితే ఎంత ఉత్సాహంతో కామెంట్ చేస్తున్నామో అంతే ఉత్సాహంతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈరోజు అరవింద యోగి జయంతి అండి. మరియు శ్రీహరి నటుడు రాళ్ళపల్లి గారి జయంతి ఈరోజు. మరియు నటి సుహాసిని మరియు నటి లయ పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపనలు చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి మరియు వివాహానికి సంబంధించిన వస్తువులు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి మరియు గోధుమ రాయి వేయడానికి మరియు పెళ్ళికి సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడుకోవడానికి, అదేవిధంగా ఈరోజు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి ఈరోజు చాలా మంచిది అండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి లేదా నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి
మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదే అండి. మరియు బోర్లు తీయడానికి స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.